పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం ఇంకా నిర్ణయానికి రావడం లేదు. మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పుకు సంబంధించి ఉమ్మడి సమావేశాల్లోనూ విడివిడిగాను నేతలు తమ అభిప్రాయాలను అధిష్టానానికి వివరించారు. ఈసారి సమీకరణలను బట్టి 4 లేదా 5గురితో మంత్రివర్గాన్ని విస్తరించాలన్న అవగాహనకు వచ్చారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఎపిసోడ్కు కాంగ్రెస్ అధిష్టానం చిన్న విరామం ఇచ్చిందా, లేదా వక్ఫ్ బిల్లు పైన సంస్థాగత వ్యవహారాల్లోనూ బిజీగా ఉన్న ఏఐసీసీ పెద్దలు నిర్ణయాన్ని మరో వారం పాటు వాయిదా వేశారా? ఈ నెల 2వ వారంలో కేబినెట్ విస్తరణపైన నిర్ణయం తెలుస్తుందా అన్న ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అవుననే తలూపుతున్నాయి. నిజానికి మంత్రివర్గ విస్తరణపైన గత నెల 24న ఢిల్లీలో అధిష్టాన పెద్దలతో సీఎం, డిప్యూటీ సీఎం, టీపీసీసీ చీఫ్, మంత్రుల తుది చర్చలు ముగిశాయి. ఈ రేసులో రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, టీజీఎస్ అధినేత కోదండరాం తదితరుల పేర్లపైన పరిశీలన చేశారు. అయితే ఇందులో రాజగోపాల్ రెడ్డి, కోదండరాంలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని పరిగణలోకి తీసుకుని ఆలోచించారు. బీసీ సామాజిక వర్గంలో పార్టీ ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్, విజయశాంతి పేర్లపైన చర్చలు జరిగినట్టు చెబుతున్నారు. ఎస్సీ మాలా సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామితో పాటుగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పేరును కూడా పరిగణలోకి తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ముస్లిం మైనార్టీల నుంచి ఎమ్మెల్యే అమోర్ అలీఖాన్ లేదా పార్టీ సీనియర్ నేతను ఎవరినైనా తీసుకుని తర్వాత ఎమ్మెల్సీని చేయడమా అన్నదానిపై జోరుగా చర్చించారు. ఈ క్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ తదితరుల పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ పేర్లన్నిటిపైన 5గురు ముఖ్య నాయకుల అభిప్రాయాలను ఉమ్మడిగాను విడివిడిగాను అధిష్టానం తీసుకుంది. ఏప్రిల్ 2వ వారంలో అధిష్టానం నిర్ణయం బయటపెట్టనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పారామెడికల్ వైద్యుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ నిరాహార దీక్ష చేశారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ కు సేవలందిస్తూ మలక్పేట్ ఎమ్మెల్యేగా మల్రెడ్డి 2 సార్లు గెలిచారని, ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా కొనసాగిస్తున్న రంగారెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని అశోక్ కోరారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.